గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. సో మొట్టమొదట మనం క్వెస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే, చాలామంది గర్వాన్ని, అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శించుకుంటారు కదా. ఒక్కసారి మన అంతరాత్మను ప్రశ్నించుకుందాం. నీకు నువ్వే ప్రశ్నించుకో. ఏ విషయంలో నువ్వు గొప్ప? ఎందుకు నీకంత గర్వం? చూద్దాం. అందం విషయంలోనా, అధికారం విషయంలోనా, ఆస్తి విషయంలోనా? ఒక అందం విషయంలోనే తీసుకుందాం. ఎవరికన్నా గొప్ప అందం నువ్వు? ఈ ప్రకృతి కన్నా అందంగా ఉన్నావా? ఒక నెమలి నాట్యం కన్నా అందంగా ఉన్నావా? ఒక సెలయేరు కన్నా అందంగా ఉన్నావా? ఒక పచ్చని పైరు కన్నా అందంగా ఉన్నావా? సినీ నటి అందంలో తీసుకుంటే సినీ నటి సావిత్రి కన్నా అందంగా ఉన్నావా? అందం అనేది అనుకూలంలో ఉంటుంది. చూసుకుని శారీరక అందం చూసుకుని నేనే చాలా అందంగా ఉన్నాను. ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు. ఒక అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, ఎక్కువ చూపిస్తుంటారు, గర్వాన్ని ఎక్కువగా చూపిస్తుంటారు. కాస్త అందం తక్కువ ఉన్న వాళ్ళపైన అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శిస్తూ తానే అందంగా ఉన్నానని విడిసిపోతుంది. అసలు అందం నువ్వు సంపాదించినది కాదుగా. తల్లిదండ్రులు ఇచ్చుంటారు, లేదా ఆ దైవానుగ్రహం వల్ల, దేవుడి యొక్క కరుణ వల్ల కాస్త నీకు అందం ఉంటుంది. అందం అనేది మనం సాధించుకున్నది కాదు, అది తల్లిదండ్రుల నుంచి వచ్చినది. జీన్స్ నుంచి మనకు వచ్చినటువంటి అందం. దాన్ని చూసుకొని గర్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏనాడు మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అందం అనేది, ఈ యవ్వనం అనేది ఎంతవరకు ఉంటుంది? ఇదే ఒక్కసారి అందంతో ఎగిరెగిరి పడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పై చర్మం ఒక్కటి తీసేసామనుకో, మొత్తం అందవిహీనంగా ఉంటుంది మన యొక్క అందం. కేవలం పైన ఉన్న చర్మాన్ని బట్టి అందాన్ని మెరిసిపోతుంటారు, ఎగిరెగిరి పడుతుంటారు. కాబట్టి ఒక్కసారి అందం నీకు ఒక్కదానికే ఉందా, నీకు ఒక్కడికే ఉందా అనేది ప్రశ్నించుకుంటే, ప్రపంచంలో కోటాను కోట్ల మంది, ప్రకృతి కావచ్చు, పక్షులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, మరి మొక్కలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఎంత అందంగా ఉన్నాయండి. ఒక సెలయేరు ఎంత అందంగా ఉంటుందండి. మరి దాంతో పోల్చుకుంటే నీ అందం ఎంత? ఎందుకు నీకు అంతటి ఎక్కువ? ఎందుకు నీకు అంత అహంకారం? దయచేసి అందంగా ఉండే అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళు అలా చేయకండి. అనుకో తోడవుతే అందం ఇంకా పెరుగుతుంది. నీ అందానికి సంపూర్ణత్వం చేకూరుతుంది. అదేదో దైవానుగ్రహం వల్ల అందం వచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎగిరెగిరి పడకుండా ఉండాలని నా మనవి. అంతేకాకుండా అధికారం అని, చాలామంది అధికార మదంతో కింద ఉద్యోగులను కావచ్చు, కింద స్థాయి వాళ్ళని కావచ్చు, తానే ఒక గొప్ప అధికారాన్ని, చాలా అహంకారాన్ని ప్రదర్శించుంటారు. ఎవరికైనా ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది, ఇంకా వాడి ప్రపంచంలో వాడంత గొప్పవాడు లేదన్నట్టు గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళను నాకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనేటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను అదే చెప్తుంటాను, ఎప్పుడైనా సరే నువ్వు ఒక టీచర్ అనుకో, గవర్నమెంట్ టీచర్ అయినంత మాత్రం నీకు గర్వం అవసరం లేదు. నీ పైన హెడ్ మాస్టర్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు. నువ్వు ఒక ప్రొఫెసర్ అయినంత మాత్రం నువ్వు వెర్రబిగాల్సిన అవసరం లేదు. కింద ఉన్న స్కాలర్ను, కింద ఉన్న ఉద్యోగుల పైన నువ్వు కోపాన్ని ప్రదర్శించవద్దు, ఆధిపత్యాన్ని చలాయించవద్దు. నీ పైన రిజిస్ట్రార్ ఉంటారు, వైస్ ఛాన్సలర్ ఉంటారు. అలాంటి ఎంతోమంది వైస్ ఛాన్సలర్స్ కూడా గవర్నర్, ఒక ఛాన్సలర్ ఉంటారు. అలాంటి గవర్నర్లకి రాష్ట్రపతి కూడా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా అధికారం విషయంలో నువ్వే గొప్ప కాదు. నువ్వు ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినంత మాత్రం నువ్వు విరవిగాల్సిన అవసరం లేదు. నీ పైన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఏఎస్ఐ ఉంటాడు, మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అడిషనల్ ఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, ఐజీ ఉంటాడు, స్టేట్ కమిషనర్ ఉంటాడు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఒక చిన్న కానిస్టేబుల్ అయ్యండి, ఒక ఎస్ఐ ఉండి, ఒక డిఎస్పీ అయి ఉండి, నీ క్రింద ఉన్న వాళ్ళందరినీ కూడా తక్కువ చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వీళ్ళందరికీ మించి పైన మనకు ఒక అధికారి ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఆయన కన్నా మించినటువంటి అధికారం కాదుగా మనది. కాబట్టి అధికార మదంతో కింద ఉన్న వాళ్ళను, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, నువ్వు ఏ అధికారంలో, నువ్వు కలెక్టర్ అయితే నీకైనా పైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మదంతో అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శించకండి. మనందరికీ పెద్ద అయినటువంటి అధికారి ఒకళ్ళు ఉంటారు, ఆయన చూస్తుంటాడు. ఆయన కన్నా మనం ఏ విషయంలోనూ గొప్ప కాదు. ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మకు మించిన అధికారం నీది కాదు. పోనీ నీ అధికారం శాశ్వతంగా ఉంటుందా? పోనీ అందం శాశ్వతంగా ఉంటుందా? యవ్వనం శాశ్వతంగా ఉంటుందా? ముసలి వాళ్ళైతే ఈ అందం అనేది పోతుంది, ముడతలు పడిపోతుంది సార్. ఆ అధికారం అనేది రిటైర్డ్ అయిపోతే మరి చాలా నీ అధికారం అనేది ఉండదు. అలాగే ఇంకొక విషయాన్ని చూసి ఎక్కువగా విడిసిపడిపోతుంటారు. ఆస్తి విషయంలో కొంతమంది వాడు సంపాదించకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని చూస్తే విర్రవీగిపోతుంటారు. నాకు 100,000 ఎకరాలు ఉంది, నేను దేనికి తగ్గను అనే అహంభావాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఒకటి, నీ ఆస్తి ఎంత?
నీకు ఒక్కడికి ఆస్తి ఉందా? నీకు 10 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఉండేవాళ్ళు. నీకు ₹1,00,00,000 ఉంటే కోటాను కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు నీకు ఆస్తి, ఐశ్వర్యం అనేటువంటి గర్వం? ఎందులో అండి నీ ఐశ్వర్యం గొప్పది? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి 1000 కోట్లు అప్పట్లోనే వజ్ర వైడూర్యాలన్నీ సంపాదించిన వాడు ఒక్కటే మాట చెప్పాడు. చనిపోయేటప్పుడు నేను ఒక్క రూపాయి నాణ్యాన్ని కూడా, ఒక్క వజ్రాన్ని కూడా నేను తీసుకువెళ్ళలేదని చనిపోయే ముందు తన యొక్క కింద వాళ్ళందరినీ ఆక్షేపించాడు. నా శవపేటికకు నా శవాన్ని ఊరేగించేటప్పుడు నా శవపేటికలో నా చేతులు బయటకు వచ్చేటట్టు అరేంజ్ చేయండి. అలా ఊరేగించేటప్పుడు తెలియాలి. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాడు. పుట్టేటప్పుడు మనం ఏం తీసుకురాలేదండి, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం తీసుకువెళ్ళమండి. మరి ఈ మధ్య కాలంలో ఆస్తి అని, నాకే గొప్ప ఐశ్వర్యం ఉందని మనం విర్రవీగాల్సిన అవసరం లేదని. మన వెంట ఎలాగో రాదు. నువ్వు దురాశతోనూ, అత్యాశతోనూ, దుర్మార్గంతో, మోసంతోనూ లేదా తెలివితోనూ నువ్వు సంపాదించవచ్చు. కానీ అది చివరికి ఎవరి పాలవుతుంది? నువ్వేం తీసుకువెళ్ళలేవుగా. కాబట్టి ఆ శాశ్వతం కాని ఆస్తిని చూసుకుని నీకు ఎందుకు అంత గర్వం? వినయం ఉండని. నీ ఆస్తికి వినయం తోడవుతే నువ్వు ఇంకా అందరి చేత మెప్పు పొందుతావు. కాబట్టి నేను ఒక్కటే మీకు అందరికీ తెలియచేసి ఫ్రెండ్స్, అందం ఉందను, ఆస్తి ఉందను, అధికారం ఉందను ఎవరిని తక్కువ చూపు చూడకండి, అవమానించకండి, ఎగతాళి చేయకండి. అందరితో అనుకోగా ఉండండి, మంచిగా ఉండండి, మంచి సమాజంలో ఒకరిగా ఉండండి. ఎవరిని బాధ పెట్టకండి, హింసించకండి, అజమాయిషి చేస్తూ ఆధిపత్యాన్ని చలాయించకండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇవేవి శాశ్వతం కాదు. వీటిలో దేనిలోనూ మనం గొప్ప కాదు. మనకన్నా ఇంకొకరు ఎవరో ఒకరు గొప్ప ఖచ్చితంగా ఉండి తీరుతారు. దేనిలో మన గొప్ప అందం? నీ ఆస్తి విషయంలోనా, ఏ విషయంలో తీసుకున్నా మనకన్నా ఎవరిలో ఒకళ్ళు ఖచ్చితంగా గొప్పగా ఉండి తీరుతారు. కాబట్టి వీటన్నింటికి మించినది అనుకో ఫ్రెండ్స్. అందము, ఆస్తి, ఓకేనా, మరి అధికారం అనేటువంటిది వీటన్నింటికి అనుకో తోడైతే అది నిజమైనటువంటి సంస్కృతి, అదే మన సాంప్రదాయం, అదే మన సంస్కారం అని తెలియజేసుకుని, దయచేసి ఈ మూడింటిని ప్రదర్శించకుండా ఉంటే అప్పుడు మన అంతరాత్మ మనల్ని చాలా ఒప్పుకుంటుందండి. మనం చాలా సంతృప్తిగా, ఆనందంగా, ఆత్మానందంతో ఉండగలం. అదే మన వినయానికి నిదర్శనం అని కోరుకుంటూ మీ సురేష్ కుమార్. నేను ఒకటి కోరుకుంటున్నాను, మనం ప్రకృతిని కాపాడే మహాయజ్ఞం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రతి ఫంక్షన్ను, అది చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, పుట్టినరోజులు ఫంక్షన్ కావచ్చు, పెళ్లి రోజు ఫంక్షన్ కావచ్చు, శ్రీమంతం కావచ్చు, ఏ చిన్న వేడుకనైనా సరే ఖచ్చితంగా మొక్కలు పంపిణీ చేయడం, మొక్కలు నాటడం, మొక్కలు సంరక్షించే కార్యక్రమాన్ని జత చేర్చండి. ప్రకృతిని మనం కాపాడుదాం. ప్రకృతిలో మనముగా ఒకటి ఉందామని కోరుకుంటూ, ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ తెలుగు సురేష్ కుమార్ అండి. ప్రకృతి ప్రేమికుడిగా, ప్రకృతి సైనికుడిలా, ఒక ఉద్యమంలా ప్రకృతి సంరక్షణ కోసం పాటుపడుతున్నాను. మీరు కూడా ఈ ఉద్యమంలో, ఈ యజ్ఞంలో ఖచ్చితంగా జాయిన్ అవుతారని కోరుకుంటూ, మరి వన్స్ అగైన్ మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.